షాపింగ్ చేస్తున్నారా? లేదు, షేవింగ్ చేసుకోవడానికి వచ్చాను. చేస్తారా? అరే చాలా ఫన్నీగా మాట్లాడతారండి మీరు. మీరు కొంచెం కన్నింగ్గా కనపడుతున్నారే. అరే మీ ఫేస్ చాలా క్యూట్ గా ఉందండి. ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారా? ఏ మీరు వాడినవరా? ఎందుకు వాడినవను సార్, మీకు ఏది కావాలో అది ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఏయ్, నీకేం కావాలి? నువ్వే కావాలి. నేను అందరినీ టచ్ చేయను. నేను కావాలనుకున్న వాళ్ళని టచ్ చేస్తాను. నా దగ్గర రేట్లు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఏయ్ చూడు, నేను నువ్వనుకున్న టైపు కాదు. ఏ టైప్ సార్? అరే అదే, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు సార్. భలేవారండి. నా దగ్గర ఒక మొబైల్ సూపర్ మార్కెట్ ఉందండి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ 1-2 రూపాయలు తక్కువగా నా దగ్గర దొరుకుతాయి. నీ దగ్గర ఎక్కడా? పక్కన నీకు వేరే ఏదైనా షాప్ ఉందా? అవును సార్, ఇదేనా సార్? గట్టిగా రావు సార్. వాన వచ్చేలోపు మీకేం కావాలో చెప్పండి, 15% డిస్కౌంట్ ఇస్తాను. అంటే యాక్చువల్లీ నేను కొనడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు? భోజనానికి వచ్చావా? గొప్ప కేసే బాబు. ఈడు ఆ టైప్ కాదంట, మరి జైన్ మీద టైప్ ఏంటి? హాయ్ చందు. హాయ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఎందుకే అబద్ధాలు చెబుతావు? ఫ్యూ సెకండ్స్ అని. గంట నుంచి ఎలికి తిరిగినట్టు తిరుగుతున్నావు కదా అటు ఇటు. హలో, మీ పని ఏదో మీరు చూసుకోండి. రా చందు. ఓ ఏంటిది? సూపర్ మార్కెటా, లవర్స్ పార్కా? రా చందు. అబ్బో వంకాయలు, తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు, తాజా వంకాయలు, మెట్ట వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? మరేదాను అమ్మా, ఫ్రెష్ వంకాయ, మెట్ట వంకాయ. ఒక్కసారి రుచి చూసామంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలు అంటే నాకు పరమేళాచి. నీకు వంకాయలు ఎందుకులేమ్మా, నేను చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయిలు ఇక్కడే పని వెళ్ళండి, చదవండి, వెళ్ళండి. అమ్మాయి వంకాయలు కిలో ఎట్లా? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్, వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైందా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? ఉంటాయి, తలుపులో పళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్, నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది? ఉండండి చెప్తాను. అబ్బా, అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు. ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి, గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్ తింటమేంట్రా? తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మ, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండి రావు. ఏమిటి వేపడం అంటున్నారు? సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. ఏమండి
ఏమండో ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డు చూసి ఓ అత్తేకొచ్చారా? పై పోర్షన్ కావాలా కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క ఆ? ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని, ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టడానికి పెళ్ళే కావాలనే ముందులేండి. ఆకు మీద తేనె. అసలు అక్క గది నేను చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన రా బాబు రా, గది బాగా చూసుకో. జన 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 ఎలా ఉంది? బూజు తిరిపితే బాగానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాన్నే ఉంది. మరి పైకది చూడరా? చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె, ఆకు మీదే తేనె, ఆకు మీద తేనె, ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె ఆకు మీద తేనె అంటున్నారే, ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటుమంది నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి, అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు, ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెబుట్టుందనుకోండి, అది మనం నాకే లోపల గారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడు వచ్చేసేయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు, పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు, కంచె నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి, నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే, జన 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 జన. ఒరే లింగం, ఒరే లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం అనుకున్నాను రా. ఈ పీటల మీద కూర్చొని క్షవర కళ్యాణం చేసుకుంటున్నావురా. తప్పదు, ఆ దరిద్రుడు, సుంఠ, నీచుడు అట్లాంటి వాడి కడుపున పుట్టినందుకు అనుభవించి తీరాల్సిందేరా. ఎవరు? ఆ త్రాష్టుడు నీ తండ్రి. చెట్టు మీద కాయగూడు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి కాఫీ కాచుకుని తాగే రకం. నీ బారసాల గతించాడు అనుకున్నావురా. ముష్టి ₹1 రేయ్, నువ్వేమిటి నవిషయాలు చెక్కుంటూ కూర్చున్నావు? నీకేమైనా అగ్రహారాలు రాసిస్తాడనుకున్నావా? నీ చేతిలో పెట్టేది బొచ్చే. సన్యాసరావు మీరా? కన్న కొడుక్కి సాక్షాత్తు తమరే కట్టింగు. కన్న కొడుకులే కాదు, కట్టుకున్న పిల్లలకు కూడా గుంతులు కొట్టిన నాన్నలు. శివ 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 శివ, తమరు బ్రతికుండగానే ఆవిడికి శిరోముండను. అవునయ్యా, జుట్టున్న దగ్గర నుంచి నూనె రాయాలా, దువ్వుకోవాలా, రిబ్బన్లు పిల్లులు ఏడవాలా, దానికి మళ్ళీ మల్లెపూలు, ఉమ్మెత్త పూలు ఇవన్నీ సావాలా. ఇవన్నీ ఎందుకని ఎంతక్క నూనె గుండు కొట్టించేశారు. అందుకే ఆ మహాతల్లి గోదావరిలో ముక్కు మూసుకొని గుట్టుక్కుమన్నది. ఇప్పుడు ఏడుస్తావుట్రా? దాని గోదావరిలో నేను దోశానా? అదే కాలు జారి పోయింది. ఇంకా ఆయన చచ్చిపోలేదు కదా. చావుల సంగతి ఎందుకు కానీ, ఎవరు మా వాడికి జుట్టే కాదు, వయస్సు కూడా పెరుగుతుంది. మా ఇంటి సంబంధం ఉంటే చూడరాదు. అమ్మాయి అందంగా నగమాలాగా ఉండాలి. అందరం ఎందుకు అడుగుతానికి? చూడు, అమ్మాయికి సొమ్ము ఉండాలి, ఒళ్ళోంచి పనిచేసే దమ్ము ఉండాలి. అంటే బాగా డబ్బున్న పని మనిషి కావాలన్నమాట. అవును. కట్నమే మాత్రం కావాలండి. కట్నం అంటే మా వాడికి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి చెప్తాను, దాన్ని బట్టి అంచనా వేసుకో. అలాగే. వీడి తల్లికి వేవుళ్ళు రాగానే వ్యాపారసం పోయించానా, మంత్రసానికి పావలా బిళ్ళ పాత చీర ఇచ్చాను. అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. మీ వాడు పుట్టిన దగ్గర నుంచి అతనికైన ఉగ్గు, ఆవలం, పాలు, పావుకోళ్లు, తిండి, బట్ట, వీడికైన క్షవర కళ్యాణం మొత్తం వడ్డీతో సహా ఇప్పించాలంటారు. అంతేకాదు, అవతల పెళ్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలి, 4 ఎకరాల పొలం ఉండాలి, ఒక్కతే అమ్మాయి ఉండాలి. పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరు మీద రాసి వాళ్ళు గోవిందా 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 అని వీధుల మీద అడుక్కోవాలంటారు. అంతేనా? చెప్పగానే అల్లుకుపోతావయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇదిగో, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నా సంభావన ఎందుకేమన్నాయా దాచుకుంటానా? ఎలా డబ్బు నీ మొహాన్ని కొడతాను. మా వాడికి పెళ్లి అవుతుందా? శోభనం అవుతుందా? 16 రోజుల పండగ అవుతుందా? అవుతుంది. అమ్మాయి కడుపులో కాయ కాస్తుందా? కాస్తుంది. వాడికి బారసాలు చేయాలా? చెయ్యాలి. అది నువ్వే చేయాలి కదా. ఆ బారసాల డబ్బు ఈ బారసాల డబ్బు ఒక్కసారి కొట్టాను మొహాన. ఈ టైపులో కొట్టారా? అరే
నీకు కట్టింగే రా అయ్యా ఆ.